Good morning, guys. సో టుడే మనం నిన్నటి క్లాస్‌తో మనకి టాలీలో ఫస్ట్ మెటీరియల్ కంప్లీట్ అయిపోయింది. జీఎస్టీకి సంబంధించిన వితిన్ ద స్టేట్, అదర్ స్టేట్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, ట్రేడ్ డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్. సో ఇవన్నీ కూడా క్లియర్‌గా నిన్నటి క్లాస్‌లో మనం డిస్కషన్ చేసాం. సో టుడే క్లాస్‌లో వచ్చేసి మనకి సెకండ్ మెటీరియల్‌లోకి మనం ఎంటర్ అవుతున్నాం. ఓకే. సెకండ్ మెటీరియల్‌లోకి ఎంటర్ అవుతున్నాం. సో లైక్ ఒక సర్వీస్ కంపెనీ అంటే ఏంటి? ఒక 1 ఇయర్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మంత్లీ బిజినెస్‌లో మనం సర్వీస్ ఓరియెంటెడ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ చేస్తూ ఉంటాం. వాటిల్లో సాలరీ అడ్వాన్సెస్ ఉంటాయి. బిల్ రైజ్ చేయడాలుంటాయి. చెక్ బౌన్స్ అవ్వడాలుంటాయి. సాలరీ అడ్జస్ట్‌మెంట్స్ ఉంటాయి. సో, తర్వాత ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఓకే. ఇవన్నీ కూడా మనము సర్వీస్ కంపెనీలో ఎలా చేయాలనేది చూపిస్తాను. ఓకే. ఎందుకంటే 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్‌లో మనకి మంత్లీ 1 ఆర్ 2 మంత్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ మంత్స్ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. ఓన్లీ సర్వీస్‌లో ఎక్స్‌పెన్సెస్, ఇన్‌కమ్స్, అసెట్స్ కొనడం మాత్రం ఉంటాయి. ఐటెమ్స్ కొనడం, అమ్మడం అంటూ ఉండదు. ఇది సర్వీస్ ఓరియెంటెడ్ కాబట్టి 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలనేది మనం చూద్దాం. సో, సెకండ్ మెటీరియల్ ఓపెన్ చేయండి. పేజ్ నంబర్ 13. టాలీ ఓపెన్ చేశాను. ప్లస్ కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ అంటే సేవ్ అవుతుంది స్క్రీన్. మెయింటైన్ అకౌంట్స్, తర్వాత బిల్ వైస్ నో పెట్టండి. ఇన్వెంటరీ నో పెట్టండి. జీఎస్టీ నో పెట్టండి. సర్వీస్ ఓరియెంటెడ్ కదా! రిమైనింగ్ అవసరం లేదు. ఇందులో మీకు తెలీదు కాబట్టి క్రియేట్‌లోకి వెళ్లి, లెడ్జర్స్‌లోకి వెళ్లి, ఐటెమ్స్‌లోకి వెళ్లి చేసేవాడిని. సో, నెక్స్ట్ వచ్చేసి వోచర్‌లోకి వెళ్దాం. సో, ఫస్ట్ వన్ రెసిప్ట్. ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయడం, ఆన్ ద స్పాట్ సేవ్ చేయడం. ఓకే. మంత్లీ డేట్ మార్చుకోండి ఒక్కసారి. ఇప్పుడు ఏప్రిల్. 1 ఏప్రిల్ తీసుకుంటే చాలు. ఇయర్ అవసరం లేదు. ఇయర్ సరిపోతుంది. మంత్లీ ఒకసారి డేట్ మార్చుకోండి. బట్ రియల్ టైమ్‌లో మాత్రం ప్రతిరోజు డేట్లు మార్చాలి. ఆల్ట్ సి. ఆల్ట్ సి అంటే డైరెక్ట్‌గా లెడ్జర్‌లోకి వెళ్ళిపోతాం. క్యాపిటల్, క్యాపిటల్. ప్రతిసారి ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఏ. 3,00,000. తర్వాత కంప్యూటర్, పేమెంట్, ఆల్ట్ సి, ఫిక్స్డ్ అసెట్స్ 22,500. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్, కంట్రా, బ్లాక్, ఆల్ట్ సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ డైరెక్ట్‌గా వోచర్ కూడా సేవ్ అవుతుంది. సెక్యూరిటీ డిపాజిట్. మనం ఫిక్స్డ్ డిపాజిట్, సెక్యూరిటీ డిపాజిట్ అలా చేస్తూ ఉంటాం కదా! అలా ఇక్కడ కూడా చేయొచ్చు. పేమెంట్, ఆల్ట్ సి, హెచ్‌డి ఆఫీస్, డిపాజిట్ అసెట్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఆల్ట్ సి. అన్ని పేమెంట్ వస్తాయి. సెల్ ఫోన్, ఫర్నిచర్, ఎయిర్ కండిషనర్ అండ్ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్. ఫిక్స్డ్ అసెట్స్, కంట్రోల్ ఏ. 6,000.
Alt C, furniture, play, 20,000. Alt C, air conditioner, fixed asset, 20,000. Alt C, electrical fittings, 15,000. చెక్ అంటే మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్. నెక్స్ట్ టెలిఫోన్ ఎస్డి పేమెంట్. ఆల్ట్ సి, డిపాజిట్స్, 3,000. తర్వాత స్టేషనరీ 7. గ్లోబల్ హౌస్, సన్రీ క్రియేటర్స్. సో తర్వాత కన్సల్టింగ్ ఫీజ్, ఓకే. ఇక్కడ కన్సల్టింగ్ ఫీ చెక్ వస్తుంది. సిల్వర్ సర్వీసెస్ అని మీరు రాసుకోవాలి. క్యాష్ డిపాజిటెడ్, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. తర్వాత స్టేషనరీ 7, 6,000. ఇంకంట్ పబ్లిషర్స్, సండే క్రియేటర్స్. తర్వాత డ్రాయింగ్స్, ఆఫ్టర్ అకౌంట్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 150. ఎలా ఎంటర్ చేసుకోవాలి? ఎస్కేప్, డే బుక్. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1, 5750. సో 25,000లో 19,250 వెళ్ళిపోతే 5750 వస్తుంది. వీటికి సంబంధించిన గ్రూప్స్ లెడ్జెస్ అన్నిటికి సంబంధించి బ్యాక్ ఎండ్ లో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ప్రాఫిట్ అండ్ లాసెస్ ఇక్కడ ఉన్నాయి. ప్రాఫిట్ అండ్ లాసెస్, ఇక్కడ గ్రూప్స్ లెడ్జెస్. మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫంక్షన్ కీస్ ప్రతి మంత్ కు సంబంధించి ఆడ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఏప్రిల్ మంత్ అయిపోయింది కదా. డాష్ బోర్డ్ రిపోర్ట్స్ అన్ని ఒకే చోట ఉంటాయి. మోర్ రిపోర్ట్స్, ఫైల్ బ్యాలెన్స్, అకౌంట్ బుక్స్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్,
కాంట్రా రిజిస్టర్. సర్వీస్ ఓరియంటెడ్ కదా, అలా. నెక్స్ట్ ఓచర్స్లోకి వెళ్ళాలి. డేట్ మార్చుకోవాలి. 1/5. నెక్స్ట్ ఏముంది? ఇంక్ అండ్ పబ్లిషర్స్ 6,000. నెక్స్ట్ ఆఫీస్ రెంట్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. సాలరీస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. తర్వాత టెలిఫోన్ బిల్. గ్లోబల్ హౌస్. తర్వాత ఎలక్ట్రిసిటీ చార్జెస్. నెక్స్ట్ రిసిప్ట్. ఇక్కడ కన్సల్టింగ్ ఫీజ్ క్యాష్ తీసుకోవాలి. ఒమేగా ఇన్ఫోటెక్ అనేది డైరెక్షన్ రాసుకోవాలి. కన్సల్టింగ్ ఫీజ్ అనేది ఇన్కమ్ కదా. తర్వాత నెక్స్ట్ కూడా సిటీ సర్వీసెస్ అని డైరెక్షన్ రాసుకోవాలి. ఫైన్స్. ఇలా మంత్లీ చేసుకుంటే ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. డే బుక్ లో వెళ్తే మే మంత్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్ ప్రాఫిట్ అండ్ లాస్ 29690. 65,000 లో 35,310 వెళ్ళిపోతే మనకి 29,690 వస్తుంది. డాష్బోర్డ్ రిపోర్ట్స్ అన్ని ఒకే చోటుకు వస్తాయి. స్లెమ్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్. మెటీరియల్ బ్యాక్ సైడ్ వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకోవచ్చు. టూ నైన్ 690. 65,000 లో 35,310 వెళ్ళిపోతే 29,690. వచ్చర్స్. ఓకే, చూడండి దీంట్లో అర్థం కానీ ఇంట్రెస్ట్ ఏమైనా. ఇంకా చూడండి 22 చూడండి. రాజ్ ట్రావెల్స్ ఫర్ కార్ వైరింగ్ చార్జెస్. మనం వెహికల్ తీసుకెళ్ళాం రాజ్ ట్రావెల్స్ నుంచి బాడుగకు. డబ్బులు ఇవ్వలేదు.
సో వాళ్ళ నుంచి ఒక ఇన్వాయిస్ రిసీవ్ చేసుకున్నాం కాబట్టి ఇది F7 ఎంటర్ చేసుకోవాలి. రిసీవ్డ్ ఉంది కదా అని మనం రిసిప్ట్ ఎంటర్ చేయకూడదు. క్యాబ్ హెయిరింగ్ చార్జెస్ అలా ఇంకా క్యాష్ కన్సల్టింగ్ ఫీజ్ వస్తుంది. ఫుడ్ చైన్ నెరేషన్ రాసుకోవాలి. శాలరీ అడ్వాన్స్ పేమెంట్ కరెంట్ అసెట్స్ 3000. ఓకే, ఇది జూన్ మంత్ లో ఇలా చేయాలి. ఇవన్నీ మీకు తెలుసు ఆల్మోస్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ డ్రాయింగ్స్ అని కూడా. నెక్స్ట్ ఏముంది, జూలై. ఇప్పుడు ఆల్ఫా టెక్ అనే వాళ్ళు మన దగ్గర టాలీ నేర్చుకున్నారు, డబ్బులు ఇవ్వాలి. ఓకే, సో 65,000 మనం F7 లో ఎంటర్ చేస్తాం, ఎందుకంటే ఇంకా ఇవ్వలేదు కాబట్టి. 7 సి ఆల్ఫా టెక్ సండే డెప్టర్స్ 65,000. కన్సల్టింగ్ ఫీజ్ F7 లో ఎంటర్ చేయండి. తర్వాత పేమెంట్, మనకి న్యూస్ పేపర్ వస్తుంది కదా మంత్లీ, అది ప్రీపెయిడ్ మెగాజిన్. కరెంట్ అసెట్స్ 2,400. స్టేట్స్ బ్యాంక్ ఇలా ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో ఇక్కడ చూడండి. లాస్ట్ మంత్ లో 3,000 అడ్వాన్స్ తీసుకున్నాం కదా, అది ఈ మంత్ లో పట్టుకుంటున్నాడు. సో పేమెంట్ లోనే శాలరీస్, యాక్చువల్గా 12,000 శాలరీ, 3,000 ముందుగానే అడ్వాన్స్ తీసుకున్నాడు, క్రెడిట్ తీసుకోవాలి. శాలరీ అడ్వాన్స్ 3,000, రిమైనింగ్ ఇలా ఎంటర్ చేయొచ్చు. అడ్వాన్స్ తీసుకుని కూడా ఇలా ఎంటర్ చేయాలి. రిమైనింగ్ చూడండి, జూలైలో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. నెక్స్ట్ ఆగస్ట్, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 6,000 బై చెక్ ఫర్ 12 months. ఓకే, F7 పేమెంట్, కరెంట్ అసెట్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇంకా రిమైనింగ్ అని మీకు తెలుసు. కన్సల్టింగ్ ఫీజ్ క్యాష్, ఎక్స్పెన్సెస్ మీకు తెలుసు. మీడియా లెవెల్ మా దగ్గర 50,000 మా దగ్గర
కోర్స్ నేర్చుకునే దగ్గర డబ్బులు ఇవ్వాలి. సో ఇది F7లో ఎంటర్ చేస్తాం. సన్రీ డెప్టర్స్, కన్సల్టింగ్ ఫీస్. కానీ వాళ్ళు 50,000 ఇవ్వాల్సిందే, మనకు 48,000 ఇచ్చి సెటిల్ ద బిల్ అన్నాడు. ఓకే, రిసిప్ట్. సో ఇక్కడ వచ్చేసి టోటల్ 50,000 ఇవ్వాలి. క్యాష్ 20,000. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 28,000. రిమైనింగ్ 2,000 ఇవ్వకుండా సెటిల్ ద బిల్ అన్నారు. సో ఆల్ టు సి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మనకు 2,000 లాసే కదా, 50,000 ఇవ్వాల్సి ఉంటే. సో క్యాష్ 2,000, బ్యాంక్ 20, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 28,000, డిస్కౌంట్ అలో 2,000 ఇవ్వకుండా సెటిల్ ద బిల్ అన్నాడు, అంటే అది మనకు లాసే. ఇలా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ సెప్టెంబర్ నుండి ఏమైనా డౌట్ ఉందేమో. సెప్టెంబర్లో ఏమైనా ఎంట్రీస్ డౌట్ ఉన్నాయేమో. అక్టోబర్, ఇంకా మంత్లీ అవే ఎక్స్పెన్సెస్ రిపీట్ అవుతూ వస్తాయి. నవంబర్ 25, sir. ఏది ఏది 35, sir. September. 35. Sir, 45. ఏది 45. 45 ఉంది, అన్ని డెబిట్ చేసి ఇది నిరేషన్ రాసుకో. I guess leave and mention, sir. అవును, అతని శాలరీ 12,000 అయితే ఆ కొంచెం వాల్యూ తగ్గించేశాడు కదా. స్టార్టింగ్ మంత్లో 12,000 10 రోజుల జీతం మీద ఇచ్చినాడు, 8,250 రూపాయలు. అది డైలీ ఎంత కట్ చేసుకున్నాడో అది వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ కంపెనీలో. అన్ని డెబిట్ చేసి చెక్ అని క్రియేట్ చేయాలి. నవంబర్. సో వీళ్ళు మన దగ్గర త్రిశూల్ కంపెనీ వాళ్ళు మన దగ్గర టాలీ నేర్చుకున్నారు, డబ్బులు ఇవ్వాలి. F7 ప్రతి మంత్ డేట్ మార్చుకోవాలి. సన్రీ డెప్టర్స్ 27,500. కన్సల్టింగ్ ఫీజ్. సో తర్వాత వాళ్ళు ఇచ్చారు, ఇది మనము F6లో ఎంటర్ చేస్తాం. త్రిశూల్ కంపెనీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు, ఇది మనం బ్యాంకులో ఇచ్చినట్టుగా ఎంటర్ చేసుకున్నాం. కానీ వాళ్ళు ఇచ్చిన చెక్ బౌన్స్ అయిపోయింది, దాంట్లో డబ్బు లేదు. బ్యాంక్ ఇంటిమేటెడ్ దట్ త్రిశూల్ కంపెనీ చెక్ 27,500 వాజ్ బౌన్స్డ్, అందులో డబ్బు లేదు. సో మళ్ళీ ఇవ్వాల్సినట్టే కదా, అది పేమెంట్లో తీసుకోవాలి. చూస్తాం. తర్వాత ఎంత ఇచ్చారు, రిసిప్ట్. టోటల్ అమౌంట్ ఇవ్వకుండా కొంచెం అమౌంట్ ఇచ్చారు, 12,500. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఈ విధంగా ఎంటర్ చేసుకుంటాం. చెక్ బౌన్స్ అయితే ఇలా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ డిసెంబర్ చూడండి. డిసెంబర్ ఆఫీస్ ఎక్విప్మెంట్ 73. F7
Receipts. Transform Tech. Sundry Creditors. జనవరి చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయి జనవరి? జనవరి 83. బ్యాంక్ చార్జెస్ అప్పుడప్పుడు బ్యాంక్ వాళ్ళు డబ్బులు కట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ బ్యాంక్ ఫిబ్రవరి చూడండి, ఫిబ్రవరి మొత్తం మార్చ్కి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ రావాలంటే ఈ ప్రొవిజన్ ట్రాన్సాక్షన్స్ అన్ని చేయాలి, ఈ రెండు యాక్టివిటీస్ అన్ని చేయాలి. ఇవన్నీ చేస్తేనే మార్చ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ వస్తాయి. ఇది టుమారో ఎలా అని మనం డిస్కస్ చేస్తాం. స్టేషనరీ 94 ఇది ఒకటి రివర్స్ చేయాలి, అందుకని చెప్తాను టుమారో క్లాస్లో. గ్లోబల్ హౌస్ ఇలా రియల్ టైంలో కూడా ఇదే విధంగా మనం ఎంట్రీస్ పాస్ చేసుకుంటూ వెళ్ళాలి. రియల్ టైంలో కూడా ఇదే విధంగా ఎంట్రీస్ పాస్ చేయాలి. ఓకే, క్లియర్? కృష్ణ, రమేష్, క్లియరా? యా, 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ రియల్ టైంలో కూడా ఇలాగే చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, చేసండి. చెప్పు కృష్ణ. అదే సార్, కొన్ని న్యూ గ్రూప్స్ యాడ్ అయ్యాయి కదా సార్, డిపాజిట్ అసెట్స్. కొంచెం అర్థం ఎలా చెప్తారు సార్? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ సెక్యూరిటీ డిపాజిట్ అని ఉంది సార్. ఇప్పుడు మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం కదా, 5 ఏళ్ళకు 10 ఏళ్ళకి అట్లా. ఓకే, అవును సార్. ఇప్పుడు టెలిఫోన్ ఉంది, మొబైల్స్ లేనప్పుడు మనం టెలిఫోన్స్ కదా ఉపయోగిస్తున్నాం. ఓకే, సార్ వాటికి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. వాళ్ళు సంవత్సరానికో 6 నెలలకో ముందుగానే డిపాజిట్ చేస్తారు అమౌంట్. ఒక 6 నెలల అమౌంట్, 1 ఇయర్ అమౌంట్. ఓకే, ముందు మనకు లైక్ డిష్ టీవీలు ఉన్నాయి చూడు. డిష్ టీవీలు ఎలా ఉన్నాయి? ఒకడు ఉంటే డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, అతను అందరికి లైన్ ఇస్తాడు, తర్వాత డబ్బులు ఇస్తారు చూడు నెల నెల వాళ్ళు. అట్లా ఆ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉంటాడో అది బ్యాంకులోనో ఎక్కడైనా ఏదైనా బిల్డింగ్ పర్పస్ లేదంటే ఏదైనా ఆఫీస్ పర్పస్ ముందుగానే డిపాజిట్ చేయడం 1 ఇయర్ వరకు. డిపాజిట్ అసెట్స్ అంటాం వాటిని, ఫిక్స్డ్ డిపాజిట్స్, సెక్యూరిటీ డిపాజిట్స్ అట్లా వాటికి సంబంధించి అట్లా. ఓకే,